టీ20 ప్రపంచ కప్ ముందు తాము ఆడిన చివరి ద్వైపాక్షిక సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠగా జరిగిన చివరి టీ20లో రోహిత్ సేన రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిందని, అంపైర్ల తప్పిదం ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. మ్యాచ్ సమయంలోనే కామెంటేటర్గా తాను ఈ విషయాన్ని చెప్పానని తెలిపాడు. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా నిబంధనలకు విరుద్ధంగా రోహిత్ శర్మ రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. తొలి సూపర్ ఓవర్లో రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగిన రోహిత్ శర్మను రెండో సూపర్ ఓవర్లో ఆడించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపాడు. రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. రిటైర్డ్ హర్ట్ అయితే మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మైదానంలో గాయపడినప్పుడు రిటైర్డ్ హర్ట్గా వెళ్తే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అంపైర్లు అనుమతిస్తారు. కానీ రిటైర్డ్ అవుట్ అంటే బ్యాటింగ్ను ముగించుకోవడమే, మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు. రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగినప్పుడే నేను కామెంటరీలో అతను మళ్లీ బ్యాటింగ్ రాలేడని చెప్పాను. ఎందుకంటే అతను అవుట్ అయ్యాడు. కానీ రెండో సూపర్ ఓవర్లో రింకు సింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్కు దిగారు. ఇది ఘోర తప్పిదం. రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగిన రోహిత్ శర్మను మళ్లీ బ్యాటింగ్కు పంపించడం రూల్స్కు విరుద్ధమని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.